పరిష్కరించాలంటూ 108 ఒప్పంద ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి కూడా వారు సమ్మెలోకి వెళ్ళనున్నారు. వాళ్ళు ఎందుకు సమ్మెలోకి వెళ్ళనున్నారు, అలాగే వాళ్ళ సమస్యలు ఏంటి అన్న అంశాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఎందుకండి సమ్మెలోకి వెళ్తామంటున్నారు, ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి? సార్, ప్రధానంగా మేము ఎదుర్కొంటున్న సమస్యలు ఈ సర్వీస్ ప్రొవైడర్లతో ఆర్థికపరమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి సార్. ఎందుకు అనంటే ఎప్పుడైతే కార్పొరేట్ సంస్థలకి ఈ యొక్క టెండర్ దక్కించుకున్న వారు లాభాపేక్ష చూసుకుంటారా కానీ వాళ్ళు సర్వీస్ ఓరియంటెడ్గా చూసుకోవట్లేదు. అదేవిధంగా 8 గంటల పని విధానం ఎప్పటి నుంచో ప్రభుత్వం అమల్లో ఉంది, కానీ మాకు 8 గంటల పని విధానం అమలు చేయట్లేదు. రోజుకి 24 గంటలు పనిచేస్తున్నామని చెప్తున్నా కానీ దాని మీద ఎటువంటి శ్రద్ధ అనేది ప్రభుత్వం చూపలేదు. ప్రభుత్వం నేరుగా ఈ 108 సర్వీస్ని నిర్వహించినట్లయితే ఈ కార్పొరేట్ సంస్థల యొక్క దోపిడీని అరికట్టినట్లు అవుతుంది. ప్రభుత్వమే నేరుగా ఈ 108 సర్వీస్ని నిర్వహించినట్లయితే ప్రజలకి ఇంకా మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందుతాయి. తద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ యొక్క క్షతగాత్రులు ఎవరైతే ఉంటారో, అత్యవసర వైద్య సేవలు అలవెల్లాడుతుంటారో వారందరికీ కూడా ప్రాణాలు పోసేదానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఈ సర్వీస్ మీద నమ్మకం ఈ ప్రజలకు అందుతుంది. అంతిమంగా ఈ 108 సర్వీస్ లక్ష్యం ఏంటంటే గోల్డెన్ అవర్ కాన్సెప్ట్తో ఈ సర్వీస్ పనిచేస్తుంటుంది. క్షతగాత్రుడికి గాయపడినటువంటి 1 గంట లోపలగాన ఆ క్షతగాత్రుడిని దగ్గరలో ఉన్నటువంటి వైద్యశాలకు తరలించినట్లయితే ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ ఫాస్ట్నెస్ని త్వరగా మనం చేరుకున్నట్లయితే ఆ మనిషి యొక్క ప్రాణం నిలబడేటటువంటి అవకాశం ఉంది. మనందరి లక్ష్యం, ప్రభుత్వం కానీ, ఉద్యోగులు కానీ, ప్రజలు కానీ అందరం కూడా మన బాధ్యత ఏంటంటే ప్రజల యొక్క ప్రాణాలు కాపాడడం. ఆ ప్రాణాలు కాపాడడానికి ఈ 108 సర్వీస్ అనేది ఒక వారధి. ఆ వారధిని నిర్వహించేటటువంటి వాళ్ళు మంచి హృదయంతో ఉండాలి, మానవత్వంతో పనిచేయాలి, లాభాపేక్ష చూసుకోకూడదు. కావున దయచేసి 108 అంబులెన్స్ సర్వీస్ని ప్రభుత్వమే నేరుగా నిర్వహించడం ద్వారా మాత్రమే ఈ సర్వీసు ప్రజలకు ఇంకా మెరుగ్గా అందుతుంది అనేది మా విశ్వాసం సార్. ఎంతమంది ఉన్నారండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పొరుగు సేవల విధానం? 3700 మంది ఉన్నారండి. 108 అంబులెన్స్ సర్వీస్లో 3700 మంది ఈఎంటీలు కానీ, పైలట్లు కానీ ప్రస్తుతం పనిచేస్తున్నారండి. మేము 2005 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ 108 స్టార్ట్ అయిన సందర్భం దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిసారి ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలోని 108 నిర్వహిస్తున్నారు. ఏ ప్రభుత్వం మారినా ఆ ప్రభుత్వానికి సంబంధించిన కార్పొరేట్ కంపెనీ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు మారంగానే ఇంకో ప్రభుత్వ రంగాల్లో వాళ్ళు అవినీతి చేశారని వీళ్ళు పంపించేస్తున్నారు. అంటే అన్ని సంస్థలు అవినీతి చేస్తున్నాయి, మేము పంపించేస్తున్నాము, దీన్ని నిర్వహించలేకపోతున్నారు అనే మాటే గవర్నమెంట్ ఆఫీసర్లు చెప్తున్నారు. కానీ ఇందులో పనిచేస్తున్న ఉద్యోగులు అసలు ఏ సమస్యల మీద ఉన్నారు, ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారని అడిగిన ఒక్క ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, ఏ ఆఫీసర్లు కానీ మమ్మల్ని అయితే మా సమస్యను పరిష్కరించే దిశగా మాత్రం నడవట్లేదు. ప్రైవేట్ వాళ్ళే నిర్వహించలేని సమస్య పరిస్థితుల్లో గవర్నమెంట్ నిర్వహిస్తుంది అని కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఈ సందర్భంగా తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే గవర్నమెంట్ చెయ్యలేదు అని గవర్నమెంటే ఒప్పుకుంటుందా, లేదు ప్రైవేట్ సంస్థల కోసమే ఈ 108 సర్వీస్ని వాళ్ళకి అప్పచెప్తుందా? ఈసారి కనుక గవర్నమెంట్ వాళ్ళు ప్రైవేట్ సంస్థలకు అప్పగించే విధానం కనుక స్టార్ట్ చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో మేమైతే సమ్మెకైతే వెళ్తాము. ప్రైవేట్ కంపెనీల ఆధ్వర్యంలో మేమైతే పని చేయలేము. గత 18 ఏళ్ళ నుంచి చేసి మా వయసు అయిపోయింది. మేము ఏ ఉద్యోగానికి కూడా మా అర్హత లేదు. ఈ సందర్భంలో గవర్నమెంటే డైరెక్ట్ గా నిర్వహించాలి అని మా యొక్క ప్రధానమైన డిమాండ్ అండి. ఈ గవర్నమెంట్ కి సంబంధించి సమ్మె నోటీస్ ఇచ్చారండి, ఏ రోజు నుంచి వెళ్తారో ఏంటి, అలాగే డిమాండ్ కి సంబంధించి ఎన్ని డిమాండ్లు పెట్టారు ప్రభుత్వం? అంటే ఈరోజు సోమవారం రోజున సమ్మె నోటీస్ అందించబోతున్నామండి. ప్రభుత్వ అధికారులకు కానీ లేదంటే మేనేజ్మెంట్కి కానీ 25వ తారీఖు నవంబర్ తర్వాత ఎప్పుడైనా సరే సమ్మె చేసేటువంటి అవకాశం ఉంది. సమ్మెలోకి వెళ్తున్నాము. ఎందుకంటే ప్రధానంగా 108ను ప్రభుత్వమే నిర్వహించాలనే ప్రధానమైన డిమాండ్ మరియు ఒక 14 డిమాండ్, అంటే మొత్తం 15 డిమాండ్లతో కూడినటువంటి సమ్మె నోటీసును ప్రభుత్వ అధికారులకు, మేనేజ్మెంట్కు అందించబోతున్నాం సార్. ఎందుకంటే వైద్య ఆరోగ్య శాఖలో అన్ని శాఖల్లో కూడా 8 గంటల పని విధానం అమలవుతూ ఉంది. కానీ ఇక్కడ అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నటువంటి 108 సర్వీసులో మాత్రం రోజుకు 12 గంటల డ్యూటీల్లో 2 షిఫ్టుల్లో మాత్రం ఉద్యోగాలు పనిచేయాల్సిన పరిస్థితి. అంటే చాలా హార్డ్ వర్క్ ఉండేటటువంటి పరిస్థితి. చాలా ఇక్కడ సమయం ఎక్కువ కావడం వల్ల కుటుంబ సభ్యులు కూడా కలవలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా 108ను అనేటటువంటి సంస్థను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం వల్ల వాళ్ళ లాభార్జన మాత్రమే చూసుకుంటున్నారు. ఉద్యోగుల యొక్క సంక్షేమాన్ని అంతా కూడా విడిచిపెట్టి మాకు లాభాలు రావట్లేదని చెప్పి గ్రాట్యుటీ కానీ లేదంటే ఇంక్రిమెంట్లు కానీ ఇవన్నీ కూడా ఎగ్గొట్టేటువంటి పరిస్థితి కార్పొరేట్ కంపెనీలు చేస్తూ ఉన్నాయి.
అందుకే మేము ఏం అడుగుతున్నామంటే వైద్య ఆరోగ్య శాఖలు అన్ని శాఖల్లో నిర్వహిస్తున్నట్టుగానే ప్రభుత్వం అంగీరేట్ సర్వీసులు నిర్వహిస్తూ 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ మరి ఒక 15 డిమాండ్లతో మేము సమ్మె నోటీసుని మేము 16 సోమవారం రోజున అందించబోతున్నాం. 25వ తారీఖు నుంచి సమ్మెకి వెళ్ళిపోతున్నామని తెలియపరుస్తున్నాం. రైట్, మొత్తంగా 15 డిమాండ్లతో సోమవారం రోజున ప్రభుత్వానికి సమ్మె నోటీసు అందించడం జరుగుతుంది. ఈ నెల 25వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి అయితే ప్రధానంగా ఈ 108 ఏదైతే ఉందో ఈ 108 ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలన్న ప్రధాన డిమాండ్ తో తాము సమ్మెలోకి వెళ్లడం జరుగుతుందంటూ కూడా ఉద్యోగులు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం ఇంత పెద్ద వ్యవస్థ ఉండి ఈ 108 ని కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించడం వల్ల వారు లాభం పొందుతున్నారు తప్ప ఉద్యోగులుగా తమకు కనీస వేతనం అలాగే 8 గంటల డ్యూటీ పని విధానం ఇట్లాంటి సమస్యలు అనేవి పరిష్కారం కావడం లేదు కాబట్టి 108 ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేలా చూడాలంటూ కూడా ఉద్యోగులు కోరుతున్నారు. కెమెరామెన్ సోమేష్ తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, విజయవాడ.